అమృతత్వ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమతో మీ అందరి కుటుంబాలలో సుఖ సౌభాగ్యాలు వర్ధిల్లాలని, మీ పిల్లలందరూ విద్యావంతులు కావాలని, శాంతి, ఆనందం, బ్రహ్మజ్ఞానం మీ హృదయాలలో, మీ జీవితాలలో నిండుగా పొంగి పొరలాలని మీ కన్నతల్లిగా మనఃపూర్వకంగా కోరుకుంటూ ఈనాటి మన లలితా సహస్రనామ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. అసలు బండాసురుడు అనేటువంటి రాక్షసుడు ఎలా ఉద్భవించాడు అన్నటువంటి దానికి పరమేశ్వరుని యొక్క ధ్యానాన్ని భగ్నం చేసేందుకు దేవతలందరూ మన్మధుని పరమేశ్వరుని మీద బాణాలను ప్రయోగించమని ప్రోత్సహించారు. పరమేశ్వరుని యొక్క దివ్యమైన ఆ జ్ఞాన చక్షువు నుంచి ప్రసరించిన ఒక కాంతి కిరణం వలన మన్మధుని శరీరం భస్మమైంది. ఈశ్వరుని యొక్క దివ్య జ్ఞాన చక్షువు వలన స్పర్శ పొందినటువంటి ఆ భస్మాన్ని చిత్రకర్మ ఒక విచిత్రమైనటువంటి పురుషాకృతిని రూపొందించి అతనికి ప్రాణం పోశాడు. అతడే అద్భుతాద్భుతమైనటువంటి బండాసురుడు. ఇతనికి పరమేశ్వరుని యొక్క పవిత్ర మంత్రాన్ని ఉపదేశించి శతరుద్రియాన్ని కూడా ఉపదేశించాడు. ఆ బాలునితో చిత్రకర్మ ఇలా అంటున్నాడు: నీవు పరమేశ్వరుని మహాదేవుని ఆరాధించు. సర్వార్థాలను ప్రసాదించేటువంటి వాడు ఆయన అనుగ్రహిస్తే సర్వ అభీష్టాలను అనుగ్రహిస్తాడు. నీ జీవితానికి శాశ్వతమైనటువంటి మృత్యువులేని వరాన్ని ఆయన అనుకుంటే ప్రసాదించగలడు. అందువలన ఆ పరమేశ్వరుని ధ్యానించు అంటూ చిత్రకర్మ బండాసురుని దీవించి పంపించాడు. బండాసురుడు వేలాది సార్లుగా శతరుద్రియ మంత్రాలను జపిస్తూ శివపంచాక్షరి మహామంత్రాలతో పరమేశ్వరుని ప్రసన్నుడుగా చేసుకున్నాడు. య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రవిశం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః తస్మై దేవాయ హవిషా విధేమ అంటూ యజుర్వేదంలో 35వ అనువాకంలో ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంది. జగదీశ్వరుడైనటువంటి ఆ మహాదేవుడు శివకామేశ్వరుడు మానవుల మీద దయతో తన ఆత్మజ్ఞానాన్ని వారికి ప్రసాదిస్తాడు. సర్వ విద్యలు సత్యసుఖాలను ప్రాపింపచేస్తాడు. శరీరాలకు, ఇంద్రియాలకు, మనఃప్రాణాదులకు పుష్టిని, తుష్టిని, ఉత్సాహాన్ని, దృఢత్వాన్ని ప్రసాదించేవాడు ఆ మహాదేవుడు. బ్రహ్మవేత్తలందరూ అనాది కాలం నుంచి, వేదకాలం నుంచి ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ మహాకామేశ్వరుని ఉపాసిస్తూ ఉన్నారు. ఆయన యొక్క అనుశాసనాన్ని అనుసరించియే యోగ సాధకులు, జ్ఞానులు అకుంఠితమైనటువంటి భక్తితో ఆయనను ధ్యానిస్తూ ఉంటారు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఆయన అనుగ్రహం వలన జనన మరణాల దుఃఖం తొలగిపోతుందంటూ యజుర్వేదం చెప్తుంది. సుఖస్వరూపుడు, అఖిల ప్రజలందరికీ తండ్రి అయినటువంటి ఆ పరమేశ్వర ప్రాప్తి కోసం సత్యాన్ని, ప్రేమను, భక్తిని, ఆత్మజ్ఞానాన్ని ఇటువంటి సాధనలను కొనసాగించినందువలన ఆయన యొక్క దివ్య అనుగ్రహం సకల ప్రాణులకు లభిస్తుంది. అందువలన యజుర్వేదంలో చాలా కమనీయమైనటువంటి ఈ చక్కని శ్లోకం పరమేశ్వరుని యొక్క మహా అనుగ్రహాన్ని గురించి ఇంత గొప్పగా వర్ణిస్తుంది. ఒకసారి నారద మహర్షికి ఒక సందేహం కలిగింది. ఈ విశ్వంలో అన్నిటికంటే చాలా ఉన్నతోన్నతమైనటువంటిది ఏది అన్నటువంటి సందేహం కలిగింది. నారద మహర్షి అందరికంటే భూదేవిని చాలా పెద్దదిగా భావించి భూదేవి దగ్గరికి వెళ్ళి ఆ భూదేవి సహనం, ఆ తల్లి ప్రసాదించే సంపదలు వీటన్నిటిని దర్శించి నారద మహర్షి భూదేవిని స్తోత్రం చేయడం ప్రారంభించారు. అప్పుడు భూదేవి చెప్పింది: మహర్షి నారద, మీ స్తోత్రానికి నేను ఎంత మాత్రము తగను. ఎందువలనంటే నాకంటే నన్ను ఆవరించినటువంటి సముద్రాలు చాలా పెద్దవి. అందువలన మీ యొక్క స్తోత్రంలో నాకన్నా ఉన్నతోన్నతమైనటువంటివి ఎన్నో ఉన్నాయి కనుక మీ స్తోత్రానికి ఎంత మాత్రము నేను తగను అంటూ భూదేవి నారద మహర్షికి చెప్పింది. అప్పుడు నారద మహర్షి సముద్రాలను స్తోత్రం చేస్తూ ఉండగా సముద్రాలు ఇలాగంటాయి: సప్త సముద్రాలను ఆపోసనం పట్టినటువంటి
ఆ మహనీయుడైనటువంటి అగస్త్య మహర్షి ముందు మేమెంతటి వాళ్ళము అంటూ సముద్రుడు నారద మహర్షికి నమస్కరించి నీ యొక్క స్తోత్రానికి మేమెంత మాత్రము తగము అని చెప్పారు. అప్పుడు అగస్త్య మహర్షిని వెతుక్కుంటూ నారద మహర్షి వెళ్ళి అగస్త్య మహర్షికి నమస్కరించి ప్రార్థించి ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి స్తోత్రం చేయడం ప్రారంభించారు. అందుకు వెంటనే అగస్త్య మహర్షి ఇలా అంటారు, నారద మహర్షి, మీ స్తోత్రానికి ఎంత మాత్రం నేను పాత్రుడను కానీ కాదు. నేను సప్తర్షులలో ఒక నక్షత్రాన్ని. అనంతమైనటువంటి ఆకాశంలో కోటానుకోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆ కోటానుకోట్ల నక్షత్రాలలో నేను కేవలం ఒక చిన్న నక్షత్రాన్ని మాత్రమే, సప్తర్షి మండలంలో ఒక నక్షత్రాన్ని మాత్రమే. అనంతమైనటువంటి ఆకాశం ముందు, అనంత కోట్ల బ్రహ్మాండాల ముందు నేనెంతటి వాడిని, నేను మీ స్తోత్రానికి ఎంత మాత్రం తగను అంటూ అగస్త్య మహర్షి చెప్పారు. అప్పుడు నారద మహర్షి ఆకాశాన్ని స్తోత్రం చేయడం ప్రారంభించారు. ఆకాశం నారద మహర్షి స్తోత్రాలను విని ఇలాగా ఒక అశరీర వాణి వినపడింది. ఆ వాణి ఇలా అంటుంది, భూమిని ఆకాశాన్ని తన దివ్యమైనటువంటి శరీరంతో పెంచినటువంటి ఆ వామన్ని యొక్క పాదం ముందు నేనెంతటి దానిని, ఆకాశం చాలా చిన్నది, వామనావతారమైనటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క పాదం ఎంత పెద్దదో ఆ విష్ణువుని వెళ్ళి మీరు స్తోత్రం చేయండి అంటూ అశరీరవాణి ఆకాశం నుంచి వినపడింది. మహావిష్ణువు వద్దకు వెళ్ళి నారద మహర్షి విష్ణు భగవానుని యొక్క పవిత్ర పాదాన్ని స్తోత్రం చేస్తున్నప్పుడు మహావిష్ణువు ఇలా అంటున్నాడు, దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనాస్తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రహ్మజ్ఞానో బ్రాహ్మణ మమ దేవతాః అంటూ భగవాన్ శ్రీ మహావిష్ణువు నారద మహర్షితో పకపక నవ్వుతూ చెప్పారు, నారద, ఏ మానవులైతే బ్రహ్మజ్ఞాన సిద్ధిని పొంది ఉంటారో, సంపూర్ణంగా బ్రహ్మస్వరూపులై ఉంటారో అటువంటి యోగి ఈ సకల బ్రహ్మాండ కోట్లన్నిటికంటే సర్వశ్రేష్ఠుడైనటువంటి వాడు. యోగి కంటే సర్వశ్రేష్టమైనటువంటిది ఈ సృష్టిలో అంత బృహత్ స్వరూపమైనటువంటిది ఏదీ లేదు అంటూ మహావిష్ణువు తెలియజేశారు. భగవద్గీత మీలో చాలామంది ప్రతినిత్యం పఠిస్తూ ఉంటారు. బండాసురుడు మన శరీరంలో ఉన్నంత వరకు భగవద్ పూజలు చేసేందుకు, భగవద్ ఆరాధనలు, ధ్యాన సాధనలు, స్తోత్ర పాఠాలు చేసేందుకు అంగీకరించడు. అతడెప్పుడూ అలసత్వాన్ని, అహంకారాన్ని, మమకారాన్ని, సమస్త బంధనాలను జీవులకు తగిలించి వారి పంచప్రాణాలను హరించేవాడు బండాసురుడు. అందుకే మనం ఇవన్నీ చెప్పుకోవాల్సి వచ్చింది ఈ మంత్రరాజ్యంలో. బండాసురుడి యొక్క ప్రభావం మన శరీరంలో పనిచేస్తున్నంత వరకు మనం దైవ మార్గంలో ఒక్క అణువు కూడా ఏ విధమైనటువంటి అభ్యున్నతిని సాధించలేకపోతాం. ఎప్పుడైతే బండాసురుడు మానవ జీవితంలో నుంచి శాశ్వతంగా దూరంగా నెట్టివేయబడతాడో అప్పుడు అతడు యోగి అవుతూ ఉన్నాడు. యోగి అలాంటి వాడో భగవద్గీతలో మీరు చదువుకున్నారు కదా, జ్ఞానుల కంటే, కర్మనిష్ఠుల కంటే, తపస్సుల కంటే యోగి కడు శ్రేష్ఠుడు. అర్జున, నీవు యోగివి కమ్ము అంటూ ఒక చక్కని శ్లోకంలో యోగ రహస్యాన్ని గురించి భగవాన్ శ్రీకృష్ణులు అర్జునులకు తెలియచేశారు. ఇదంతా మనం ఎందుకు చెప్పుకున్నామంటే, బండాసురుడు నిరంతరం మనలో ఉన్నటువంటి శక్తిని, మన పంచప్రాణాలను ఆలోచనల ద్వారా, అహంకార మమకారాల ద్వారా, అనేక రకాలైనటువంటి కామక్రోధ మతమాశ్చర్య దర్షడ్వర్గాల ద్వారా పంచప్రాణాలను బండు హరించి వేస్తూ ఉంటాడు. ఇతని ఆధిక్యం మన జీవితంలో ఉన్నంత వరకు పారమార్థిక ప్రగతి, పారమార్థిక మార్గంలో అత్యున్నతమైనటువంటి భూమికలు అందుకోవడం మానవులకు సాధ్యం కాదు. అందుచేతనే అత్యున్నతమైనటువంటి యోగ స్థితి మానవులకు లభించాలి అంటే దైవానుగ్రహం కావాలి అంటూ ఇందాక మనం యజుర్వేదంలో ఉన్నటువంటి 35వ అనువాకంలో ఉన్న మహామంత్రాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఈ మహామంత్ర రాజ్యంలో సమస్త జ్ఞానులు, తపస్సులు, యోగులు, యోగీంద్రులు అందరూ ఆ పరమేశ్వరుని యొక్క దయ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు.
వారు ఆయనను ప్రార్థించే కొలది లోకాల కోట్లను బ్రహ్మాండాలకు నాయకుడైనటువంటి ఆ జగన్నాయకుడు మాతృమూర్తి అయినటువంటి శివశక్తితో కలిసి జీవితంలో సమస్త శక్తులను మేల్కొల్పుతారు. యోగీంద్రులు, తపోధనులు, జ్ఞానులు, బ్రహ్మనిష్ఠులైనటువంటి యోగులు ఆ పరమేశ్వరుని నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు. 3 రకాలైనటువంటి శక్తులను మనం ఇక్కడ జీవితంలో చూస్తాం. ఒకటి బాహ్యమైనటువంటి శక్తి. ఒక ఆలోచన మన హృదయంలో కలిగినప్పుడు ఆ ఆలోచన వలన మనలో ఎంతో శక్తి నిరర్ధకమైపోతూ ఉంది. అనేక రకాలైన వందల ఆలోచనలకు ఎంతో శక్తి నిరర్ధకంగా వృధా అయిపోతూ ఉంది. అలాగే ఈ శక్తి మరొక శరీరంతో సంయోగం చెందినప్పుడు ఒక మానవ జన్మకు కారణమవుతుంది. ఈ శక్తి ప్రాణాయామం ద్వారా శరీరంలో యోగ చక్రాలను కదిలించినప్పుడు పరమాద్భుతమైనటువంటి యోగ శక్తి అయి షట్కమలాలను వికసింపచేసి మానవునిలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మతర శరీరాలను కదిలించి ఆ సూక్ష్మతర శక్తి తాను అన్నటువంటి గ్రహించే అద్భుత జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈ శక్తి. బండాసురుడు శరీరంలో ఉన్నంత వరకు ఈ దివ్యమైనటువంటి చైతన్య శక్తి మనలో మేల్కొనదు. అదే ఈ మంత్రం అద్భుతంగా బండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. అనేక రకాలైన శక్తులు మనలో మేల్కోవాలి. ఈ కమలాలలో ఉన్నటువంటి దివ్య శక్తులన్నీ మనలో మేల్కోవాలి. అలా మేల్కొన్నప్పుడు మాత్రమే తామసికమైనటువంటి బండాసుర శక్తి అణిగిపోయి నశించిపోతుంది. అద్భుతాద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం, యుక్తాయుక్త విచక్షణ కలుగుతుంది. మానవ జీవితంలో ఉన్నటువంటి మాలిన్యాలు, కలుషాలైనటువంటి కామం, క్రోధం, ఈర్ష్య, ఓర్వలేనితనం ఇవన్నీ కూడా మన జీవితంలో నుంచి శాశ్వతంగా పారిపోయి మనకు శాంతి, సౌభాగ్యం, ఆధ్యాత్మిక ఆనందం, బ్రహ్మజ్ఞాన స్థితి లభిస్తుంది. అందుకే భగవాన్ శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి ఇలాగ చెప్పారు, అందరికంటే బ్రహ్మజ్ఞాన సిద్ధిని పొందిన యోగి చాలా గొప్ప వ్యక్తి. ఆ బ్రహ్మజ్ఞాన సిద్ధిని పొందినటువంటి బ్రహ్మజ్ఞాని సర్వత్రా భగవంతునే సాక్షాత్కరించుకుంటాడు. బ్రహ్మజ్ఞాని అపూర్వమైనటువంటి ఆ వెలుగును సర్వత్రా ఉన్నది అని సాక్షాత్కరించుకుంటాడు. తన యందు ఆ వెలుగును సాక్షాత్కరించుకొని సర్వభూతాల యందు బ్రహ్మజ్ఞాని ఆ వెలుగును సాక్షాత్కరించుకొని అపూర్వమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు. అతడు అనుభవించే ఆనందం శారీరకమైన ఆనందం కాదు, మానసికమైనటువంటి ఆనందం కాదు. అతడు నిరర్ధకమైనటువంటి మాటల చేత తన శక్తిని వృధా చేయడు. తన దివ్యమైన శక్తిని అంతర్ముఖం చేసి షట్కమలాలను వికసింపచేస్తాడు. బ్రహ్మజ్ఞాన సిద్ధిని పొందిన బ్రహ్మజ్ఞాని యోగి సర్వోత్కృష్టుడు అంటూ భగవద్గీతలో చెప్పిన ఈ చక్కని శ్లోకం ఎంత అపూర్వమైందో. బండాసుర వధ అమ్మవారి వలనే సాధ్యమవుతుంది. అమ్మ తన శక్తులన్నిటినీ తీసుకురావాలి. ఆ శక్తులన్నీ మన శరీరంలో మేల్కోవాలి. ఆ శక్తులన్నీ మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను భస్మీభూతం చెయ్యాలి. అందువల్ల మనకు జ్ఞానం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. మనం పొందే ఆనందం వర్ణనాతీతమైనటువంటి ఆనందం. ఈ ఆనందానికి ఏ విధమైన కారణం ఉండదు. ధనం వచ్చినందువల్ల పొందే ఆనందం కాదు, భోంచేసినందువల్ల కలిగే ఆనందం కాదు, ఏ విధమైనటువంటి మిత్రులను బంధువులను చూచినందువల్ల కలిగేటువంటి ఆనందం కాదు. ఇది అకారణంగా అనంతంగా తనలో పొంగి పొరలే, నిరంతరం సముద్రాల వలె పొంగి పొరలేటువంటి బ్రహ్మానందం. అందువల్ల బండాసుర వధ మన లోపల జరిగి తీరాలి. కలికల్మషాలకు కారణభూతమైనటువంటి బండాసురుడు వల్లనే మనిషి హృదయంలో అనేక రకాలైనటువంటి కామ్యాలు ఉద్భవించి మానవ జీవితాన్ని కలుషితం చేస్తూ ఉంది. ఎప్పుడైతే జగదంబ దయగలుగుతుందో ఈ కలుషితాలన్నిటి నుంచి మనకు విమోచనం లభించి అమ్మ అనుగ్రహానికి ఇక నుండైనా మనం పాత్రులు కావాలని మీరందరూ ఆ ప్రయత్నం చేయాలని నేను మీ కన్నతల్లిగా మీ అందరినీ మనఃపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. పవిత్రాత్మ స్వరూపులారా, మీ అందరూ అద్భుతంగా మీ యొక్క దివ్య శక్తిని సద్వినియోగం చేసుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాట వల్ల మన శక్తి నిరర్ధకమైపోతూ ఉంది.
ప్రతిరోజు మీరు గంట సేపు ధ్యానం చేయండి. చాలా శాంతి కలుగుతుంది. మీలో సూక్ష్మ శరీరం బయలువెడలుతుంది. అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం కలుగుతుంది. శాంతి, ఆనందం మీ వెనక తిరుగుతూ ఉంటాయి. ఆనందానికి మీరు నిధి అవుతారు, పెన్నిధి అవుతారు. ఆ పెన్నిధిని మీరు అందరితో పంచుకునేందుకు అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ శాంతి ప్రసరిస్తుంది, దివ్యమైనటువంటి పరిమళంలాగా. ఈ లోకంలో అందరికీ జగన్మాత శాంతి ప్రసాదించాలని, మన అంతరంగాల్లో ఉన్నటువంటి ఈ బండాసుర లక్షణాలను దగ్ధం చేయాలని జగన్మాత పాదాంబుజాలను భక్తితో వేడుకుందాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.